హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఫస్ట్ పేజ్కి సంబంధించింది. సో మరి ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని సీట్స్ మిగిలాయి, ఇవన్నీ కూడా మన సెకండ్ పేజ్లో ఇస్తారా లేదా, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. మనకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయాక న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసింది. మూడో రోజు బుధవారం 404 మంది విద్యార్థులకు గాను 35 మంది కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేదంట. మిగతా వారందరూ కూడా అటెండ్ అయ్యారు. 1001 నుంచి 1404 సంఖ్య వరకు విద్యార్థులను కౌన్సిలింగ్కి పిలిచారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని అకాడమిక్ బ్లాక్లో విద్యార్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. సో మరి మనకి దీనికి సంబంధించి టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయంటే, మనకి పూర్తిగా కౌన్సిలింగ్ 3 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్స్ ఇప్పుడు చూద్దాం. అలాగే ఆల్రెడీ సీట్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే అటెండ్ అవ్వాలి క్లాసులకి. అంటే ఫస్ట్ వీళ్ళకి అవగాహన సదస్సు క్లాసులు అనేవి చెప్తారు. రెండో వారం నుంచి స్టడీకి సంబంధించి, అంటే ట్రిపుల్ ఐటీకి సంబంధించిన పీయూసీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మరి టోటల్గా 1404 మంది కౌన్సిలింగ్కి పిలిచారు కదా, 3 రోజుల్లో మొత్తంగా 106 మంది అయితే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేదంట. అంటే 106 సీట్స్ మాత్రమే మనకి సెకండ్ పేజ్ కోసం మిగిలాయన్నమాట. మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే త్వరలోనే PH, NCC, క్యాప్, స్పోర్ట్స్, మిగతా గ్లోబల్ కేటగిరీకి సంబంధించి అన్ని సీట్స్ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. వెయిట్ లిస్ట్ కూడా పెడతారు. సో సెకండ్ పేజ్ కోసం 106 సీట్లు మాత్రమే మిగిలాయండి. మరి అవి ఎవరికి వస్తాయి, ఏ క్యాస్ట్లో మిగిలాయి అనే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వలేదు. దానికి సంబంధించి లిస్ట్ వచ్చినప్పుడైతే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మ్యాక్సిమం మనకి 13 నుంచి 15వ తేదీలో ఈ లిస్ట్ రావచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో చేస్తానండి. మనకి ఈ సీట్లన్నీ కూడా సెకండ్ పేజ్లోనే ఫిల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.